సార్ మరి ఎట్లా చూడొచ్చు సార్ ఇట్లా హైడ్రా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్లా కూల్ చేయడం? ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ప్రొసీజర్ ఉంది. గవర్నమెంటే పెట్టిన ప్రొసీజర్ ఏంటంటే మన పత్రాలు చూపించాలా, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు, లేఅవుట్ రెగ్యులరేషన్ ఎట్లా చేస్తారు, లేఅవుట్ చెరువులు ఉంటే రెగ్యులరేషన్ ఎట్లా చేసినారు. 2015-16లో రెగ్యులరైజ్ చేసి పర్మిషన్లు ఇచ్చి అందరూ రిటైర్ ఎంప్లాయీస్ బ్యాంకులు తీసుకొని బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని ఇవాళ పిల్లలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఫోన్లు చేసి వాళ్ళు ఇప్పుడు ఆమె పెద్ద మనిషి ఒక ఆమె ఉంటుంది పైన ఖాళీ చేస్తే 2 లీటర్లు పెట్రోల్ బాటిల్ పట్టుకొని కూర్చుంది. ఆమె గ్రిల్ లాక్ చేసుకొని ఖచ్చితంగా అంటు పెట్టుకుంటుంది ఆమె. మరి ఈ పర్మిషన్లు ఎందుకు ఇచ్చినారు? పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎటుపోయిండు? మేమేమి పర్మిషన్ మేము ఇంట్లో తయారు చేసుకోలేదు కదా. సెల్ఫ్ స్కాన్ చేసి చట్ట ప్రకారం అన్ని డబ్బులు లక్షల్లో తీసుకున్నారు, పర్మిషన్లు తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చినారు. అయినా మమ్మల్ని జనవరిలో ఒక నోటీస్ ఇచ్చింది, మీ పర్మిషన్ సబ్మిట్ చేయమని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక నోటీస్ ఇచ్చారు. మేము వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బుద్ధభవన్ 7th ఫ్లోర్కి వెళ్ళి మా పర్మిషన్ కాపీస్ అన్ని సబ్మిట్ చేసినాం. అరే అన్ని జెన్యూన్ ఉన్నాయి మేము అన్నారు వాళ్ళే. మరి ఏమైంది సార్ ఇది ఎందుకు మళ్ళీ అంటే అదేదో బఫర్లో వచ్చింది అంటున్నారు అన్నాడు. బఫర్లో వచ్చిన దానికి మరి ఏసీపీ శ్రీనివాస్ కానీ ఎవరు కానీ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అందరు విజిట్ చేసి ఎల్ఆర్ఎస్ కట్టించుకున్నారు, పర్మిషన్లు ఇచ్చినారు. జిహెచ్ఎంసీలో హైడ్రా భాగమా కాదా అని అడుగుతున్నాం మేము, అంతే. ఇంకా ఇదేమైనా స్వతంత్ర సంస్థనా, రేవంత్ రెడ్డి జేబు సంస్థనా? మరి ఎవరు ఇస్తారు? ఇప్పుడు పర్మిషన్ ఉందనే మేము డబ్బులు కట్టినాము, కొన్నాము స్థలము, కట్టినాము, అమ్మేసినాము. వాళ్ళు లోన్లు తీసుకున్నారు, ₹1,00,000 లోన్లు తీసుకున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఇవాళ ఏంది పరిస్థితి? ప్రస్తుతం అయితే మాకైతే నోటీస్ రాలేదు, ఆల్రెడీ స్టే తీసుకున్నాం మేము. హైకోర్టులో స్టే ఉంది, చట్ట ప్రకారం ఏది ఉందో అని. అరే బిల్డింగ్ కూల్ స్టేషన్ కదా ఆల్రెడీ, వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఎవరైనా ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఒక డాక్టర్ చెరువులో కుంటల్లో వచ్చి కబ్జా చేయాల్సిన అవసరం ఒక ప్రొఫెషనల్ డాక్టర్స్కి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? నువ్వు పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ వాళ్ళు చెప్పాలి. చూసుకుంటే హైడ్రాలో కూడా దుర్గం చెరువులో మొన్న కూడా అయితే రేవంత్ రెడ్డి గారు తమ సోదరుడు కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి 4 రోజులు టైం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా పెద్ద పెద్ద విఐపీలే కూడా ఉన్నాయి, కానీ ఇట్లా ఇలాంటి వాళ్ళని సడన్ గా చెప్పకుండా చేయడం ఎంతవరకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడు వాళ్ళు విఐపీలు అంటే ఇప్పుడు 100 ఎంట్రుకలు ఒక ఎంట్రుక పోతే ఏం కాదు, ఉన్నొక్కటి పోతే ఏమవుతుంది? మీరు పైకి వెళ్ళి చూడండి. ఇప్పుడు 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు, ఆమె డయాలసిస్ పేషెంట్. ఏమైనా అయిందంటే పెట్రోల్ బాటిల్ పట్టుకొని కూర్చుంది ఆమె ఖచ్చితంగా. ఇప్పుడు గ్రిల్ లాక్ చేసుకొని ఉందా, మీరు వెళ్ళి చెక్ చేయండి. ఏమన్నా వాళ్ళు వచ్చినట్టు మాత్రం ఇష్యూ చేసేస్తారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పి సరే ఆయనకేం ఫరక్ పడకపోవచ్చు అని జిహెచ్ఎంసీ అఫీషియల్స్ డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ జేబు సంస్థ అయినా హైడ్రా వచ్చి వితౌట్ నోటీసు ఇదంతా ఏం వెరిఫై చేయకుండా కూల్ చేసి, ఇప్పుడు మాకు మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు అన్ని అనుమతులు చెల్లించి కట్టినాం మేము. మీరు ఒకవేళ బఫర్ ఉంది ఇది అంటే మాకు కూడా మార్కెట్ వాల్యూ చేయాలా, ఎంక్వైరీ చేయాలా, మాకు తగిన కంపెన్సేషన్ ఇచ్చేయండి, మేమే ఖాళీ చేసేస్తాం, అంతే కదా. వాళ్ళ అధికారులు చేసిన తప్పు వల్లనే ఇప్పుడు మీరు కొన్నారు, ఇప్పుడు అదంతా చేసుకున్నారు. ఇప్పుడు మాకు కూడా చట్ట ప్రకారం ఎంతనో కంపెన్సేషన్ ఇచ్చేసి, కన్స్ట్రక్షన్కి ఎంతో కంపెన్సేషన్ ఇచ్చేసి, అనఫిషియల్ అయితే మేము కూడా మెడలో బయట దోసేస్తే వెళ్ళిపోతుంటే మేము. మరి అన్నీ ఉన్నాయి కదా మాకు. అన్నీ ఉన్న తర్వాత నువ్వు వచ్చి రాత్రి వచ్చి ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ లేకుండా, సాటర్డే సండే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా కూల్ చేయడం ఇది మానవత్వమా? ఇది ఎందుకే కావాలని చేస్తున్నట్టే అనుకోవచ్చు. ఏం లేదండి. ఇక మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాము. ఆ ఊర్లలో అయితే చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఉంది గవర్నమెంట్ను. కాబట్టి మీడియా డైవర్షన్ చేస్తున్నాడు అంతే రేవంత్ రెడ్డి. ఆయన జిమ్మిక్ చేసి లీడర్ అయ్యిండు, జిమ్మిక్ లీడర్ కాబట్టి అవన్నీ ఏం లేవండి. చెప్పులు తీసుకొని కొడతారు. సంవత్సరం అయింది ఊళ్ళలో లోకల్ బాడీ ఎలక్షన్ పెడతలేడు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికనే చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏదైతే రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలు అవన్నీ, ఇప్పుడు రుణమాఫీ కానీ ఇవన్నీ సాధ్యం కాలేదు. 5 మంది లేదు, ఏమీ ఇవ్వట్లేదు. మాకు రాజకీయంతో సంబంధం లేదు, కానీ ఇవన్నీ మీడియా డైవర్షన్ చేయాలా, ఇవన్నీ ఎక్కడ చూపించొద్దు, ఓన్లీ డైవర్షన్. టీవీలో కతుకుపోవాలి జనాలు, అది మర్చిపోవాలని చేస్తున్నాడు. చూడండి కానివ్వండి. మరి ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు కదా. సో ఏంటి సార్ అంటే ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ హైడ్రా మీద మీ ఒపీనియన్ ఉందా సార్? హైడ్రా మీద ఒపీనియన్ లేదండి. ఒకవేళ నిజమే చెరువులు గుంటలు కబ్జా చేస్తే తీసేస్తే బాగానే ఉంటుంది. మాకు కూడా మేము కూడా సివిలియన్గా చదువుకున్నాం, ఓకే. కానీ పర్మిషన్ ఇచ్చి ఎల్ఆర్ఎస్లు ఇచ్చి యుఎల్సి అంటే ఏంటండి? గవర్నమెంట్ తన స్థలంని యుఎల్సి డబ్బులు తగ్గి అమ్మేసినట్టు. నువ్వు డబ్బులు ఒకసారి అమ్మేస్తే చీటింగ్ కేసు అవుతుంది కదా, 420 పెట్టాల్సిందే కదా. దీనికంటే ముందు ఫస్ట్ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నాక ఇదంతా చేయాలని అంతే. యాక్షన్ అంటే జిహెచ్ఎంసీ అఫీషియల్ పర్మిషన్ వెబ్సైట్లో లోడ్ చేసే కదా, ఫోటో అప్లోడ్ చేసే కదా ఎల్ఆర్ఎస్ చేసినారు. మరి డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు అప్పుడు? అఫీషియల్ అనఫిషియల్ అంతా అన్ని రకాల అనుమతులు క్లియర్గా ఉన్నా మేము అన్ని డబ్బులు ఇచ్చి కట్టించుకున్నాం కదా ఇది పర్మిషన్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఒక్కడంటే ఆయన కోటీశ్వర్లు అండి, వాళ్ళకేమవుతుంది?
నోటీసులు వాళ్ళకేమో నెల రోజులు 2 నెలలు నోటీసులు ఇస్తా ఉన్నారు సామాన్యులకు ఇచ్చినారు. ఇప్పుడు మీరు అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి తమ్మునికి 4 రోజులు టైం ఇచ్చారు. ఆయన ఏదో పిటిషన్ వేసుకుంటారు, వాళ్ళు ఏదో చేస్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అన్ని సొసైటీ అమర్ సొసైటీ అంతా కోర్టుకు పోయింది. మరి ఇదేంది పక్కనది? ఆయన ఒక డాక్టర్ అండి. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి పాపం డాక్టర్ అయ్యి ఆయన 1.5 కోటి పెట్టి లోన్ తీసుకొని కట్టుకున్న బిల్డింగ్ అది. నువ్వు రాత్రి పర్మిషన్ లేకుండా కట్టేసిందని. పర్మిషన్ లేకుండా ఎందుకు కడతా? డాక్టర్ కడతాడా? మీరు చూడండి, అన్ని పర్మిషన్లు ఉన్నాయి. మరి 700 దూరంలో ఉన్న ఈ చెరువు, 700 మీటర్ల దూరంలో ఉన్న ఈ బిల్డింగ్ బఫర్ అవుతే 5 మీటర్ల దూరంలో ఉన్న విల్లాలే ఏమైతే దేనికి వస్తాయి? మీరు ఒకటే క్వశ్చన్ సార్, మీకు 600-700 మీటర్ల దూరంలో ఉన్న ఈ బిల్డింగులు బఫర్ అంటే సడన్గా వచ్చి 100 ఫీట్ల రోడ్డు దాటొచ్చి మీరు అంటున్నారు బఫర్ అని, మెయిన్ హైడ్రా. మరి 5 మీటర్లు ఉన్న విల్లా ఎఫ్టీఎల్కి వస్తుందా? చెరువులు పూడ్చి కట్టినట్ట చూస్తుంటే ఏదో కక్షపూరితంగానే అంటే కావాలని చేసి వెరిఫై చేస్తున్నారేమో. మరి ఎవరు ఏంది ఏం కథ? డబ్బులు ఇచ్చేది ఉన్నారా? మాకేమో రోడ్డు తెలియదు కదా. మాకు తెలియక మేము ఊరుకున్నట్టున్నాం. ఇప్పుడు డాక్టర్, మేము ప్రొఫెషనల్స్. అది చూశారు కదండి, ఏదైతే వాళ్ళు కష్టపడి ఎంప్లాయీస్ వాళ్ళంతా కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కష్టపడి కట్టుకున్న బిల్డింగ్లన్నీ కూడా అక్రమంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి ఇక్కడ స్థానిక అధికారులు చెప్తా ఉన్నారు. మాకు అన్ని లీగల్గా అంటే మా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మేము రిజిస్ట్రేషన్ సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి, అయినా కూడా మా మీద అక్రమంగా ఇదంతా చేస్తున్నారు, ఇదంతా కక్షపూరితంగానే చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో పక్కనే విల్లాలు కూడా ఉన్నాయి, సో అటు పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఈ హైడ్రా? ఓన్లీ మా జోలికి ఎందుకు వస్తుంది? దీని వెనకాల రాజకీయ కోణం కానీ అంటే కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఎంత ఈ హైడ్రా అనేది మాత్రం చాలా వరకు అయితే అసలు కరెక్ట్ కాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొంతమందితో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం.